ఎన్నికల నగారా మోగక ముందే పట్టణాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది. పురపాలక సంఘాల్లో పాగా వేయాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఎన్నికలు జరగనున్న 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహం ఏంటి? ఎన్నికల కోసం కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు నేతలు చేస్తున్న దిశా నిర్దేశం ఏంటి? సిద్దిపేట జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వ్యూహంపై ఇన్సైడ్ స్టోరీ. గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎలక్షన్లపై ఫోకస్ పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికల క్రతువు ఇదే. దీంతో పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏ పార్టీ సత్తా ఏంటో తేలిపోతుంది. సిద్దిపేట జిల్లా నేతలు ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి మరో 3 నెలలు గడువు ఉండగా మిగిలిన గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పురపాలక సంఘాలకు ఎలక్షన్లు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాయి. పట్టణాల్లో పట్టు సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. పురపాలక సంఘాల్లో పట్టు బిగించి పార్టీని బలోపేతం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సులువు అవుతుందని భావిస్తున్నాయి. పొరపోరకు క్యాడర్ను సిద్ధం చేసే పనిలో పార్టీలు ఉన్నాయి. కార్యక్షేత్రంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయా పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నిక వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా పురపాలక సంఘాల్లో పాగా వేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఆశావహులు టికెట్ వేటలో ఉన్నారు. సీట్ల రేసులో ఉన్నవారు తమ పొలిటికల్ గాడ్ ఫాదర్లను కలుస్తూ టికెట్లు ఇస్తే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటామని చెబుతున్నారు. సీటు హామీ ఇస్తే డబ్బు సమకూర్చుకుని ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్న ప్లాన్లో ఉన్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కలిసి వస్తాయన్న ఆశాభావంతో కాంగ్రెస్ ఉంది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆర్టీసీ బస్సుల్లో మహిళా ఉచిత ప్రయాణం వంటి వాటితో అనుకూల ఫలితాలు వస్తాయన్న ధీమాతో ఉంది. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జి మినిస్టర్ వివేక్ వెంకటస్వామి కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు కార్మోన్ముఖులను చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ అమలు చేయని హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. తెలంగాణ సమర యోధులకు పెన్షన్, మహిళలకు ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శిస్తోంది. సిద్దిపేటతో పాటు గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో మాజీ మంత్రి హరీష్ రావు పనిచేస్తున్నారు. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు నెగ్గారు. అదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫలితాలు సాధించాలని పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. కారు పార్టీ క్యాడర్ కలిసికట్టుగా పనిచేస్తే సిద్దిపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో తిరిగి గులాబీ జెండా రెపరెపలాడుతుందన్న ధీమాతో హరీష్ రావు ఉన్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లా పురపాలక ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటా ప్రచారానికి వ్యూహరచన చేస్తోంది. ప్రజా సమస్యలను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లి ఓటర్ల మద్దతు పొందాలన్న ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఒక్క బోర్లా పడిన బీజేపీ మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలను సాధిస్తుందా అన్న అనుమానాలు క్యాడర్కు లేకపోలేదు. మొత్తం మీద పార్టీల వ్యూహాలతో మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతోంది. సిద్దిపేట జిల్లాలో ఏ పార్టీ సత్తా చాటుతుందో చూడాలి.